సంతోషంగా ఉండలేము ఆరోగ్యం లేకపోతే. సో కాబట్టి ఆరోగ్యం చాలా మంచి. దేహం దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేహం అద్భుతంగా సృష్టించబడిందని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటిది. దేవుడే మనకు దేహాన్ని ఇచ్చాడు. దేహము దేవునికి ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. మన దేహంలోనే కాదు, మన ఆత్మలో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషిని మట్టితో చేసి మనిషినికి దేహాన్ని ఆకారాన్ని ఇచ్చి నాసికా రంధ్రాల జీవవాయువును ఓదగా, అంటే నరుడిని ప్రేరేపించాడు అని ఇంకొక మాట చెబుతా ఉంది. ప్రేరేపించాడంట దేవుడు, జీవాన్ని ప్రేరేపించాడంట, జీవాన్ని కలుగు చేసాడంట మనలో. దేవునికి స్తోత్రం. కాబట్టి నాసిక రంధ్రాలు ఊదినప్పుడు నరుడు జీవించు ఆత్మ అయిన దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి మనం దేవుని ద్వారా సృష్టించబడినటువంటి వాళ్ళము. దేవుని జీవం మనలో ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది. మన ఆత్మ బలం పొందాలి, మన శరీరం బలం పొందాలి, మన